పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొణిదెల నాగబాబు కారణంగా బీజేపీ ఎమ్మెల్యేకి సెగ తగులుతుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఎమ్మెల్యేకి పొగ పెట్టడం ఖాయం అనే ప్రచారం సాగుతుంది. దాంతో ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన కొణిదెల నాగబాబు 2024 ఎన్నికల నాడు అనకాపల్లి మీద కన్నేశారు. కానీ ఆఖరిలో అది బీజేపీ ఖాతాలో చేరడంతో సీఎం రమేష్ అక్కడి నుంచి ఎంపీగా బరిలో దిగారు. నాగబాబు నిరాశతో మిగిలిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజ్యసభ సీటు కోసం గట్టి ఆశలు పెట్టుకున్నా అది కూడా చేజారిపోయి ఎమ్మెల్సీగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టేశారు. వచ్చే ఎన్నికల నాడు ఖచ్చితంగా శాసనసభకు బరిలో దిగాలి ఆయన భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అందుకు తగ్గ స్థానం కోసం ఆయన ఇప్పుడు ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. ఇటీవల నాగబాబు పదే పదే ఎచ్చర్లలో వివిధ కార్యకలాపాలకు హాజరవుతున్నారు. ఎచ్చర్లలో చొరవగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అటు పార్టీ కార్యకలాపాలు, ఇటు అధికారిక వ్యవహారాల్లో కూడా ఎచ్చర్లకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి పనిగట్టుకుని ఎచ్చర్ల వెళ్ళి అక్కడే నెలలో కొద్ది రోజుల పాటైనా గడుపుతున్నారు. అక్కడ జనాలతో మమేకం అవుతున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఎచ్చర్ల నుంచి బరిలో ఉండొచ్చు అనే ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసన మండలి సభ్యుడిగా ఉన్న నాగబాబుకి ఎచ్చర్లలో ప్రత్యేక ప్రోటోకాల్ కూడా వర్తింపజేస్తూ ఆదేశాలు వచ్చాయి. దాంతో ఇక నాగబాబు ఎచ్చర్లలో పూర్తిగా కేంద్రీకరిస్తున్నట్టుగా అంతా లెక్కలేస్తున్నారు. కానీ నాగబాబు గతంలో తను ఎచ్చర్ల మీద కేంద్రీకరించడం లేదని, ఎచ్చర్లలో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నానని బయటికి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. కానీ ప్రయత్నాలు, ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు, కార్యకలాపాలు చూస్తే అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎచ్చర్ల సీటు కోసం నాగబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎచ్చర్ల తూర్పు కాపు డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం. గతంలో తూర్పు కాపులే వరుసగా గెలుస్తూ వచ్చారు. కిమిడి కళా వెంకట్రావు లాంటి సీనియర్ నేతలు ఎచ్చర్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో జనరల్ సీట్ అయిన తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో తూర్పు కాపులే గెలిచారు. కానీ 2024లో మాత్రం తొలిసారిగా అక్కడ కమ్మ కుల అభ్యర్థికి అవకాశం దక్కింది. కమ్మ కులస్తుడైన ఎన్ ఈశ్వరరావు బీజేపీ తరఫున అనూహ్యంగా విజయం సాధించారు. అప్పటికే ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడి పట్ల, ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల అన్ని వర్గాల్లోనూ వచ్చిన వ్యతిరేకత కమ్మ కులస్తుడైనప్పటికీ ఎన్ఈఆర్కి ఉపయోగపడింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్ఈఆర్ వ్యవహారాలతో చాలా స్వల్ప కాలంలోనే బీజేపీ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల ఎన్ఈఆర్ అనుకూలురు సాగిస్తున్నటువంటి దందాలు, నేరుగా ఎమ్మెల్యే నడుపుతున్నటువంటి వ్యవహారాలు అన్నీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సెగ తప్పదు అనేటువంటి సంకేతాలకి వచ్చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎన్ఈఆర్ ప్లేస్లో వచ్చే ఎన్నికల నాటికి ఆ సీట్ని జనసేన కేటాయిస్తే నాగబాబు బరిలో ఉండొచ్చు అనే ప్రచారం ఊపందుకుంటుంది. దానికి తగ్గట్టుగా నాగబాబు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. అదే సమయంలో అధికారికంగా కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి వైనం మరింత ఊతమిస్తుంది. మొత్తంగా చూస్తే తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆ తర్వాత విశాఖలో, ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాగబాబు ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క జిల్లా అన్నట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఆసక్తికరంగా భావించాల్సి ఉంటుంది. మరి ఎచ్చర్ల బరిలోనైనా నాగబాబు నిలబడేదానికి అవకాశాలు దక్కించుకుంటారా? నిలిస్తే ఆయన ఏ రీతిన గట్టెక్కగలుగుతారు? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.